నిన్ను నన్ను ఓ సంవత్సరం పాటు సబ్బుతో బాగా రుద్ది సరుపులో ఊరబెట్టినా చర్మం అందం తగ్గుతుందేమో గాని అందం మాత్రం పెరగదమ్మా. ఈ మాత్రం కళాభండానికి డబ్బు ఖర్చు కూడానా? బాగా చెప్పారు మీరు. ఎంత కాదనుకున్నా చదువుకున్న పిల్ల మరీ ఇంత మొరటి పనులు కాకుండా కొంచెం క్లాస్ పనులు చెప్తాం. అంటే సుప్రభాతాలు పాడి మా అందరినీ నిద్ర లేపడం, నువ్వు పూజ చేస్తుంటే గట్టిగా మంత్రాలు చదవడం, ఈ ఇంటి అరిష్టాలు పోవడానికి నిత్యాగ్నిహోత్రం చేయడం, అప్పుడప్పుడు వంట చేయడం, ఎప్పుడైనా భోజనం చేయడం, అంతేగా అమ్మా? పాపం చిన్న పిల్లరా, అంతంత పెద్ద పనులు ఎలా చేస్తుంది చెప్పు. పైగా పండితుల కుటుంబంలో పుట్టి పెరిగింది. ఏదో పశువుల పాకలో పేడెత్తటం, కోళ్లకు మేతేయటం, గొర్రెల్ని మేపుకు రావటం, మేకల్ని తిప్పుకు రావటం లాంటి చిన్న చిన్న పనులు చెప్తాంలే, సరేనా? అసలు నీ బ్రెయినే బ్రెయిన్ అమ్మా. పాపం అన్నీ ఆవిడికి సూట్ అయ్యే పనులే చెప్పావు. విన్నావుగా మిస్ మొద్దుమతి, అదే మధుమతి. నీకిష్టమైతే అయినా బతుకు బస్టాండ్ అయిపోయిన తర్వాత ఇష్టాలతో పనే ఉంటుందిలే. మధు, తాకట్టు పెట్టిన సామాన్ల డబ్బుని సేఫ్ గా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. ఫ్యూచర్ లో మీ అమ్మ నాన్నలకి పనికొస్తాయి. ఏంటి ఇకపోతే రేపటి నుంచి నువ్వు హ్యాపీగా పనిలోకి వచ్చేయచ్చు. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడుందండి? నో 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 నో, నీతో బాత్రూములు కూడా కడిగించేంత దుర్మార్గులం కాదు మేము. నోర్ముయిరా అమ్మా, అటువైపు ఉందిళ్ళు. అమ్మా మధు, ఇలా రామ్మా. ఎంత విలువ కట్టినా 9,000 దాటలేదమ్మా. కాకపోతే నువ్వు మాకు బాగా కావలసిందానివి కాబట్టి ఓ 1000 కలిపి 10,000 ఇస్తున్నాను. అందులో నుంచి ఒక 100 మినహాయించి. మధుమతి గారు, 100 ఎందుకు మినహాయించాం అనుకుంటున్నారా? ఇందాక మీరు వాడారే బాత్రూమ్, ఆ చార్జ్ అన్నమాట. తీసుక తల్లి. ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారండి? ఎందుకేంటి, నీ సామాన్లు తాకట్టు పెట్టినందుకు. నా సామాన్లు తాకట్టు పెట్టుకోమని నేను చెప్పానా అండి? మరి మీ సామాన్లు మా ఇంట్లో ఎందుకు పెట్టా? పర్మనెంట్ గా మీ ఇంట్లో, సారీ అండి, ఈ ఇంట్లో ఉండబోతున్నాను కాబట్టి ఇక్కడ పెట్టానండి. పర్మనెంట్ గా ఇక్కడ ఉండబోతున్నావా? యా అండి, అందుకే నా సామాన్లన్నీ మీతోనే మీ మనుషులతో మోయించి ఇంట్లో పెట్టించానండి. ఏ కూలి ఏమన్నా ఇమ్మంటారా? మీకు మీ కొడుక్కి